నిన్ను రక్షించుటకు అనే ఒక మాటలో కొన్ని సందర్భాలు మనం నేర్చుకుందాం. దేవుడు ఎలా మనల్ని రక్షిస్తాడు, ఆయన రక్షణ ఎలా మన జీవితంలో ప్రాప్తిస్తుంది. ఈ 2025లో నా మట్టుకు నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను, మీరు నా కొరకు సేవకుల కొరకు ప్రార్థించండి. మనమందరం దేవుని రక్షణలో దాచబడాలి, దేవుని రక్షణలో నడిపించబడాలి, దేవుని రక్షణలో కాపాడబడాలి. అందుకే ఆయన అంటున్నాడు, నేను నిన్ను రక్షించుటకు. అసలు బైబిల్లో దేవుడు రక్షించుటకు అని అన్నప్పుడు అసలు దేవునికి ఆ నామం పెట్టబడిన విషయాల గురించి ఒకసారి ఆలోచిస్తే, పేతురు అపోస్తుల కార్యములు ఒక మాట చెప్తున్నారు. ఆ మాట చూద్దాం. 4వ అధ్యాయం 12వ వాక్యం. అపోస్తులుడైన పేతురు గారు ఈ అపోస్తుల కార్యములు 4వ అధ్యాయములో 12వ వాక్యంలో ఒక మాట చెప్తున్నారు. చూడండి ఆ మాట ఒకసారి. అపోస్తులుడు పేతురు గారు అంటున్నారు, ఏమంటున్నారు? ఈ నామమునే మనకి రక్షణ పొందవలను, కానీ ఆకాశము కింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామముల వలన కూడా మనకి రక్షణ పొందలేము. రక్షణ ఎవరి వల్ల కలుగుతుందంటే ఈ నామము. ఏ నామం అది? అన్ని నామముల కన్నా పైనామమైన యేసు నామములోనే సర్వ మానవాళికి రక్షణ. యేసయ్య నామములోనే మనకి రక్షణ. యేసయ్య నామ స్మరణ ద్వారానే మనం రక్షించబడతాము. ఆయన నామమే రక్షణ నామం. దేవునికి స్తోత్రం. రక్షించడానికి శక్తి కలిగిన నామము యేసయ్య నామం. ఎలాంటి స్థితిలోనున్నా, ఎలాంటి పరిస్థితుల్లోనున్నా నిన్ను పైకి లేవనెత్తగలిగి మరలా నీకు సురక్షితమైనటువంటి జీవితాన్ని, భద్రతతో కూడిన జీవితాన్ని, భరోసాతో కూడిన జీవితాన్ని ఇవ్వగలిగింది, చెయ్యగలిగింది, అలా చూపగలిగింది యేసయ్య ఒక్కడే. ఆ యేసయ్య ఈ రోజు మన మధ్యలోనికి వచ్చి వాగ్దానం చేస్తున్నాడు, నిన్ను రక్షించుటకును. దేవునికి స్తోత్రం అని రాయబడి ఉన్నది. పేతురు అంటాడు, అలా రాయబడి ఉంది. ఎక్కడ రాయబడి ఉంది? ఎవరి ద్వారా ఈ మాటలు చెప్పబడ్డాయి? ఈ మాటలు పేతురు మాట్లాడడానికి ముందుగా యెషయా ప్రవక్త ద్వారా ఈ మాటలు రాయబడిన ఆ వాక్యాన్ని మనం చదువుదాం. 45వ అధ్యాయం 22వ వాక్యం. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 22వ వాక్యం. భూదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందండి. దేవుడను నేనే, మరి ఏ దేవుడను లేడు. చప్పట్లు కొట్టండి, గట్టిగా కొట్టండి. దేవునికి మహిమ కలుగును గాక. కేవలం ఒక ఊరినో, ఒక ప్రాంతాన్నో, ఒక గ్రామాన్నో, ఒక రాష్ట్రాన్నో ఇది ఒక ఆహ్వానం. ఇది తలపైకెత్తి చూడండి, ఇది ఒక ఆహ్వానము. యెషయా గ్రంథకర్త ఆహ్వానాన్ని తెలియపరుస్తున్నాడు. ఏమని? భూదిగంత నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందండి. ఎవరి వైపు చూస్తే రక్షణ మనకి? ఈ 2025లో ఎవరి వైపు చూస్తే రక్షణ? నీ కుమార్తెకి, నీ కుమారుడికి, ఈ సంఘానికి, నీ కుటుంబానికి, నీ భర్తకి, నీ భార్యకి, నీ తల్లిదండ్రులకి, పసిపిల్లలకి, వృద్ధులకి, యవనస్తులకి ఎవరి వైపు చూస్తే రక్షణ? హలో చెప్పండి, ఎవరి వైపు? చెప్పండి అందరు గట్టిగా, ఎవరి వైపు? దేవుని వైపు మనము చూడాలి. ఇంతవరకు వాళ్ళ వైపు వీళ్ళ వైపు చూసావు. మనుషులు రక్షిస్తారు, ఆస్తులు రక్షిస్తాయి, బంధువులు రక్షిస్తారు, స్నేహితులు రక్షిస్తారు, చుట్టాలు రక్షిస్తారు, పక్కనున్నవాడు రక్షిస్తాడు, పలుకుబడున్నవాడు రక్షిస్తాడు, నా కులస్తుడు నన్ను రక్షిస్తాడు, నా ఇంటి పేరటున్నవాడు నన్ను రక్షిస్తాడు అనుకుంటున్నావు. రక్షకుల బదులుగా నీవు శిక్షించబడుతుండగా ఈ 2025లోనైనా యేసు వైపు నువ్వు చూడగలిగితే దేవుడు ఒక్కడే, ఆయనే నజరేయుడైన యేసు క్రీస్తు వారు. దేవుడు ఒక్కడే, మన దేవుడు ఒక్కడే. ఆ ఒక్కడైన యేసు వైపు చూడండి. నీ స్థితిగతులు దేవుడు మార్చునుగాక, నీ పరిస్థితులు దేవుడు మార్చునుగాక, అనేక అద్భుతాలు నీవు అనుభవించుదువుగాక.